ఆదోని పట్టణంలోని సిరికుప్ప చెక్పోస్టు సమీపంలో 2004 సంవత్సరంలో రాజశేఖర రెడ్డి పరిపాలనలో ఏర్పడిన చాచా కాలనీని అధికారుల నిర్లక్ష్యంతో స్థితిల అవస్థకు చేరుకుందని కాలనీలో పర్యటించి పరిశీలించిన సిపిఐ బృందం ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అజయ్ బాబు మాట్లాడుతూ ఆదోని పట్టణంలోని ఇల్లు లేని వారికి ఇల్లు నిర్మించి ఇవ్వాలని సదుద్దేశంతో పార్వతపురం సర్వే నంబర్ 46, 2 మరియు 3 లబ్ధిదారులకు కేటాయించడం జరిగిందని, నాడు నాసిరకంతో నిర్మించడంతోనే నేడు పూర్తిగా శిథిలావస్థకు చేరిందని, సంబంధిత అధికారులు 20 ఏళ్లుగా కాలయాపన చేస్తున్నారని, ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి కాలనీ అభివృద్ధి కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి రాజు, రైతు కూలీ సంఘం అధ్యక్షులు ఎల్లప్ప, సిపిఐ పట్న కార్యదర్శి సుదర్శన్, ఏఐటియుసి జిల్లా సహాయ కార్యదర్శి నాగరాజు, రాజుపట్ట సహాయ కార్యదర్శి లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పట్టణ సమితి ఆధ్వర్యంలో గత 2004 సంవత్సరంలో అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం వారు అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టణంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పేద ప్రజానికానికి ఇల్లు నిర్మించాలనేటువంటి దృఢ సంకల్పంతో మంచి ఉద్దేశంతోనే ఇల్లు కేటాయించడం జరిగింది. కానీ దీనికి సంబంధించినటువంటి ఇళ్ళ నిర్మాణంలో బాధ్యతగా ఉండవలసినటువంటి హౌసింగ్ బోర్డు అధికార నిర్లక్ష్యం అయితేనేమి, లేకపోతే సంబంధిత మున్సిపల్ శాఖకు సంబంధించినటువంటి అధికారుల నిర్లక్ష్యం వల్ల అయితేనేమి పట్టణంలో ప్రధానంగా ఈరోజు ఈ కాలనీ పేరు చాచా నెహ్రూ కాలనీ అనేటువంటి నామకరణం కూడా చేయడం జరిగింది. మళ్ళీ ఈరోజు ఈ కాలనీ చీచి నగర్ అనేటువంటి నామకరణాన్ని సార్థకం చేసుకున్నది అనేటువంటిది మా అభిప్రాయం. ఎందుకంటే దీంతో పాటు ఆదోన్లో భాస్కర్ రెడ్డి కాలనీ అయితేనేమి, భీమిరెడ్డి కాలనీ అయితేనేమి, లేకపోతే అమరావతి నగర్లో కొన్ని ఇల్లు కూడా ఇదే విధంగా నాసి రకంగా నిర్మించినటువంటి పరిస్థితులు కూడా ఉన్నటువంటి సందర్భంలోనే అక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులు ఏదో వల్ల మా కర్మ అనేటువంటి దాన్ని వాళ్ళు అనవాయించుకొని తిరిగి వాళ్ళు సొంత డబ్బులతో అక్కడ వాళ్ళు ఇల్లును ఏర్పాటు చేసుకొని అక్కడనే జీవనం కొనసాగిస్తున్నారు. ప్రత్యేకించి ఈ కాలనీకి సంబంధించి మాత్రము 160కి పైగా ఇక్కడ ఇళ్ల నిర్మాణాలు అనేటువంటివి జరిగాయి. దీంతో పాటు వేకెంట్ స్థలం కూడా కేవలం స్థలం మీద అనేటువంటిది చూపించినటువంటి హౌసింగ్ బోర్డు అధికారులు అయితేనేమి, రెవెన్యూ అధికారులు అయితేనేమి ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి ఇళ్ల నిర్మాణం అనేటువంటిది నాసి రకంగా జరిగిందనేటువంటిది ఇప్పటికీ 20 ఏళ్ళు పూర్తవుతుంది. 2005 సంవత్సరంలో 5-6 సంవత్సరంలో మొదలు పెట్టారు. ఇప్పటికి 20 ఏళ్ళు అయింది. మళ్ళీ దీనికి బాధ్యత వహించవలసినటువంటి హౌసింగ్ బోర్డు అధికారులు కానీ, లేకపోతే మున్సిపాలిటీ వారు కానీ దీనికి సకల సౌకర్యాలు కల్పించే ఉద్దేశంతో ఈ కాలనీకి సంబంధించి డ్రైనేజ్ సిస్టమ్ అయితేనేమి, రోడ్స్ అయితేనేమి, విద్యుత్ వైర్లు అయితే కూడా లాగారు. కానీ మరి ఎందుకో ఏమో అప్పుడు ఉన్నటువంటి అధికారులు ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం వల్లనే లబ్ధిదారులకు ఈ కాలనీకి సంబంధించినటువంటి ఇల్లు పూర్తి చేసి వాళ్లకు తాళాలు అప్పగించేటువంటి బాధ్యతలు మాత్రము అప్పుడున్నటువంటి అధికారులు లేకపోతే ప్రజాప్రతినిధులు తీసుకోలేనటువంటి కారణంగానే ఈరోజు ఈ యొక్క కాలనీ పూర్తి శిథిలావస్థకు చేరి ఈ కాలనీలో సాయంకాలం అయితే ఉదయం వరకు అన్ని రకాల అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయనేటువంటిది జగమెరిగిన సత్యం. ఇప్పటికైనా కూడా ప్రభుత్వ అధికారులు స్పందించి, కూటమి ప్రభుత్వం కొత్తగా ఏర్పడింది కాబట్టి మళ్ళీ దీనికి సంబంధించినటువంటి ఆదోని శాసనసభ సభ్యుడు డాక్టర్ పార్థసారథి గారు ప్రత్యేకమైనటువంటి చొరవ చూపి మళ్ళీ ఈ కాలనీని అభివృద్ధి చేయవలసినటువంటి అవసరం ఉంది. గతంలో 1.5 సెంటు మాత్రమే ఇచ్చారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం 2 సెంట్లు ఇస్తామనేటువంటి వాగ్దానాన్ని చెప్తుంది కాబట్టి మనం 2 సెంట్లు ఇచ్చి ఇక్కడ ఉన్నటువంటి పూర్తిగా నిర్లక్ష్యానికి గురైనటువంటి ఈ ఇళ్లన్నిటిని కూడా నేలమట్టం చేసి కొత్తగా ఇళ్లను పునర్నిర్మించి ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది. అదేవిధంగా ఈ కాలనీ వెలిసిన తర్వాత ఈ పక్కనే దాదాపు అనేటువంటి జిన్నింగ్ ఫ్యాక్టరీ కూడా ఏర్పడింది. ఇటువంటి
సౌదీ రోప్ సంబంధించినటువంటి జిన్ని ఫ్యాక్టరీ ఇది. మళ్ళీ ఇటువంటి నివాస స్థలాల్లో ఏర్పడుతున్నటువంటి పక్కనే మళ్ళీ ఇక్కడ జిన్ని ఫ్యాక్టరీకి అనుమతులు ఇచ్చినటువంటి అధికారులను కూడా ప్రశ్నించవలసినటువంటి అవసరం ఉంది. మరి తక్షణం ఈరోజు ఈ కాలనీకి సంబంధించే కాదు, పక్కనే ఉన్నటువంటి టిడ్కో గృహాలకు సంబంధించి కూడా గత తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు నిర్మించారు. మన గత 5 ఏళ్ళు వైఎస్ఆర్సీ ప్రభుత్వము వాటిని మభ్యపెట్టి అసలైనటువంటి లబ్ధిదారులకు ఇవ్వలేనటువంటిది జగమెరిగిన సత్యం. ఇప్పటికైనా కూడా అన్ని వసతులు, విద్యుత్, లేకపోతే డ్రైనేజీ, డ్రింకింగ్ వాటరు, రోడ్స్, అన్ని మౌలిక సదుపాయాలు కల్పించి టిడ్కో గృహాలు కూడా వారి కూడా లబ్ధిదారులకు వెంటనే వాళ్ళకు తాళాలు ఇచ్చి వాళ్ళ వారి సంసారాలు అంటే వారి కాపురాలు ఉండేటువంటి పద్ధతుల్లో ఈరోజు అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ అటువైపుగా చొరవ చూపుతారనేటువంటి ఆశిస్తున్నాం. ఈ సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాల్లో నాతో పాటు పాల్గొన్నటువంటి పార్టీ పట్టణ కార్యదర్శి కమ్రేడ్ సుదర్శన్ గారు, అదేవిధంగా మండల పార్టీ కార్యదర్శి కమ్రేడ్ రాజు, పట్టణ పార్టీ సహాయ కార్యదర్శి కమ్రేడ్ లక్ష్మీనారాయణ, ఏఐటీసీ నాయకులు కమ్రేడ్ ఓబి నాగరాజు, రైతు సంఘం నాయకులు ఎల్లప్ప, అదేవిధంగా వ్యవసాయ కార్మిక సంఘం, అదేవిధంగా భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకుడు రాముడు, వీళ్ళందరూ కూడా అభినందనలు తెలుపుకుంటూ మళ్ళీ వెంటనే ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఈ లబ్ధిదారులందరూ కూడా సమీకరించి పెద్ద ఎత్తున సంబంధిత కార్యాలయాల దగ్గర ఆందోళన కార్యక్రమాలు చేపడతామనేటువంటిది తెలియజేసుకుంటున్నా. నా పేరు కేజే బాబు, సిపిఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు.